మేడ్చల్ జిల్లా కీసరలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ అనే పాల వ్యాపారి తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. పాల వ్యాపారం చేస్తున్న కిరణ్ దొడ్ల కంపెనీకి బకాయి పడ్డాడు. బాకీ విషయంలో మేనేజర్ శ్రీనివాస్ కి కిరణ్ కి మధ్య మొదలైన గొడవ దాడికి దారితీసింది. దీంతో కిరణ్ శ్రీనివాస్ పై తల్వార్తో దాడికి దిగాడు. ఈ దాడిలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. టీచర్లోని ఏదైతే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. టీచర్లోని తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై ఒక వ్యక్తి తలవారుతో అయితే దాడి చేసిన ఘటన ఈ రోజు తెల్లవారుజామున అయితే చోటు చేసుకుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున టీచర్కు హుండా i20 రెడ్ కలర్ కార్లోని TS08 EP7851 ఈ నెంబర్ కల కార్తోని శ్రీనివాస్ అనే వ్యక్తి టీచర్కు అయితే రావడం జరిగింది. అయితే ఆ సమయంలోని ఏదైతే ఒక వ్యక్తి ముఖ్యంగా అంటే మేనేజర్ శ్రీనివాస్ ఇతను వచ్చేసి దొడ్ల మిల్క్ మేనేజర్ గా అయితే పనిచేస్తున్నాడు. ఇతనిపై కిరణ్ అనే వ్యక్తి మరొక పాలు వ్యాపారి కిరణ్ అనే వ్యక్తి ఇతనిపై దాడి అయితే చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా వెంటనే అతనిని శ్రీకర హాస్పిటల్ కి అయితే అక్కడి నుంచి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే చికిత్స నిమిత్తం ECIL శ్రీకర హాస్పిటల్ కి అయితే పోలీసులు అయితే తరలించారు. అయితే నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా పాల వ్యాపారి కిరణ్ గత కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తూ కూడా దొడ్ల కంపెనీకి బకాయి ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ బకాయికి సంబంధించి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే ఆ బకాయి కోసం వచ్చిన సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోపతుచ్చుడైన కిరణ్ తనతో పాటు ఉన్న తలవారం తీసుకొని శ్రీనివాస్ పై దాడి చేసినట్లయితే తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తం అవడంతో కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకునే సమయం వచ్చేసరికి అక్కడ నిందితుడు ఎవరైతే కిరణ్ ఉన్నాడో అతను అక్కడి నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే శ్రీనివాస్ కి తీవ్రంగా గాయాలవడంతో కూడా వెంటనే ఈసీఐలో ఉన్న శ్రీకర్ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ నిందితుల కోసం పోలీసులు అయితే వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే ఏదైతే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. యమున, థ్యాంక్ యూ కుమార్.